మహానాడు మహా పండుగ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గాని, నాయకులకు గాని ఈ నెల 27, 28 తేదీల్లో ఒక వినూత్నమైనటువంటి రీతిలో ఈసారి మహానాడు జరగబోతా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ఇవాళ దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఆవశ్యకత దృష్ట్యా పొదుపు చర్యలు అవసరమని దాన్ని దృష్టిలో పెట్టుకొని హైబ్రిడ్ మోడల్‌లో మహానాడు కార్యక్రమం జరగబోతా ఉంది. ఇలా కేంద్ర కార్యాలయంలో 27, 28 తేదీల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారుల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరోల ఆధ్వర్యంలో ఇక్కడ మహానాడు మొదలైద్ది. నియోజకవర్గ స్థాయిలో క్లస్టర్ లెవెల్ నుంచి ఈ మహానాడు కార్యక్రమంలో స్థానికంగా శ్రేణులన్నీ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. ఖచ్చితంగా ఎంతో ఉత్సాహభరితంగా సాగేటటువంటి ఈ మహానాడు అందరూ కూడా గతంలో, ఎందుకంటే కరోనా టైంలో కూడా మేము వర్చువల్ మోడ్‌లో గతంలో ఈ మహానాడు నిర్వహించినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మాకు గాని, పార్టీ శ్రేణులకు గాని అవగాహన ఉంది. ఈ హైబ్రిడ్ మోడ్‌లో ఎలా జరిగిద్దనే దాని మీద. దాన్ దాని ద్వారా ఈ మహానాడు ముందుకు పోబోతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. 175 నియోజకవర్గాల్లో ఈ ప్రస్తుతానికి క్లస్టర్ లెవెల్ నుంచి మహానాడు నిర్వహించాలని అంటున్నారు. క్లస్టర్ అంటే నియోజకవర్గానికి 10-12 క్లస్టర్స్ ఉన్నాయి. మండలాలైనా కూడా 5, 6 మండలాలుంటాయి. అది ప్రస్తుతానికైతే క్లస్టర్ లెవెల్ నుంచి జరగాలని అక్కడ స్క్రీన్‌లు ఏర్పాటు చేసుకొని ఇక్కడ జరిగే కార్యక్రమం ఈ లింకు యూట్యూబ్ లింక్ ద్వారా కింద స్థాయి కార్యకర్త దాకా కూడా ఈ సెలబ్రేషన్స్ అనేవి వెళ్తాయి. జరిగే తీర్మానాల మీద చర్చలు, ఆ తీర్మానాలు ఆమోదించడం, ఇదంతా కూడా ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా కూడా కింద స్థాయి కార్యకర్త దాకా వెళ్ళిద్ది. దాన్ని దిగ్విజయం చేయడానికి శ్రేణులన్నీ కూడా సమాయత్తం అవుతా ఉన్నారు. ముఖ్యంగా తీర్మానాలకు సంబంధించి ఈరోజు, రేపు యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో మేమందరం కూడా కమిటీ కూర్చొని అవి ఫైనల్ చేస్తా ఉన్నాం. గతంలో కడప మహానాడులో నారా లోకేష్ గారు ప్రతిపాదించినటువంటి 6 అంశాలు ఏవైతే ఉన్నాయో, 6 శాసనాలు ఆ దిశగా ఈ తీర్మానాల రూపకల్పన జరుగుతుంది. రేపటికల్లా తీర్మానాలు కూడా ఫైనల్ చేసి 27, 28 తేదీల్లో జరిగే మహానాడులో తీర్మానాలు ఆమోదించుకుంటాం. మీడియా సోదరులకి నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గత 44 ఏళ్లుగా ప్రతి ఏడాది నిర్వహించేటటువంటి మహానాడు ఎంతో విజయపదాన నడిపించేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక వినూత్నమైనటువంటి విధానంతో, ఎందుకంటే ఈ దేశం గల్ఫ్లో జరిగినటువంటి యుద్ధం కారణంగా ఈరోజు దేశం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు, అలానే పెట్రోల్, డీజిల్ ధరలని మనకు వచ్చేటటువంటి మన రాష్ట్రానికి, మన దేశానికి వచ్చేటటువంటి పరిస్థితిలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా పొదుపుని చేయాలనేటటువంటి ప్రధానమంత్రి పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తను విజనే కాదు, ఇటువంటి ఏ కార్యక్రమంలో సామాజిక, సాంఘిక, ఆర్థిక అన్ని అంశాల్లో కూడా ముందుండి నడిపించేటటువంటి నాయకుడు. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని విజనరీ నాయకుడిగా అంటారు. ఆయన నేతృత్వంలో ఈరోజు గతంలో మహానాడులు జరిపేదానికి భిన్నంగా ఈసారి మహానాడు నిర్వహించాలని అగ్రనాయకత్వం, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. గతంలో మహానాడిని విజయవంతం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజయవంతం చేయాలి. కానీ ఈసారి వినూత్నమైనటువంటి విధానం, గ్రామీణ స్థాయిలో, క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్యన మహానాడును విజయవంతం చేయాలనేటటువంటిది ఇదొక సరికొత్త విధానం. ఎందుకనంటే ప్రజలు కానీ, రాబోయేటటువంటి తరం కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఈ వర్చువల్ విధానానికి కూడా అలవాటు పడాలి. ఎందుకంటే మనం ఈరోజు టెక్నాలజీ వైపు పరుగులు తీస్తూ ఉన్నాం, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనుకుంటున్నాం. ఈరోజు టెక్నాలజీని పార్టీ కార్యక్రమాలను కూడా అనుసంధానించేటటువంటి విధానమే ఈరోజు మనం వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహించుకోవడం అనేటటువంటి కార్యక్రమాన్ని గతంలో కోవిడ్ టైంలో నిర్వహించాం. ఈసారి కూడా ఇంకా వినూత్నంగా కార్యకర్తలే రేపు మహానాడుని విజయవంతం చేయాలి. అంటే ఈ గతంలో మహానాడులకి నాయకులు, కార్యకర్తలు తరలి రావడం వేరు. ఇప్పుడు కార్యకర్తలే అక్కడున్నటువంటి గ్రామీణ స్థాయి నాయకత్వాన్ని, కార్యకర్తల్ని సమీకరించి అక్కడికక్కడ విజయవంతం చేయడం వేరు. అంటే ఈసారి కార్యకర్తల చేతికి ఈరోజు పార్టీ కార్యక్రమాలని అప్పజెప్పినటువంటి కార్యక్రమమే రేపు నిర్వహించబోయేటటువంటి మహానాడు. ఇది ఒక వినూత్నమైనటువంటి విధానంలో జరగబోతూ ఉంది. రేపు దేశానికి ఇది ఒక ఆదర్శం.
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా పరిపాలనలోనే కాదు, సాంఘిక నేను ఇందాకే చెప్పాను, రాజకీయంగా కానీ, సాంఘికంగా కానీ, సామాజికంగా కానీ అనేక కొత్త అంశాలని ముందుగా తను నడిపేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తప్పనిసరిగా రేపు 27, 28 తారీఖులో జరిగేటటువంటి మహానాడు విజయవంతం కాబోతా ఉంది. కార్యకర్తలు రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతా ఉన్నారు, క్షేత్రస్థాయిలో విజయవంతం చేయబోతా ఉన్నారు. తప్పనిసరిగా ఇది దేశానికి ఒక రోల్ మోడల్ కాబోతా ఉంది. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి దగ్గర నుంచి గత 43 సంవత్సరాలుగా మహానాడుని ఒక పండుగలాగా ఎప్పుడు 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ జరుపుకుంటుంది. ఎందుకు అనంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ అది. వారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు అందరం కలుసుకొని రాష్ట్రం మొత్తంలో ఉన్న క్యాడర్ మొత్తం, కార్యకర్తలు, నాయకులు, వెల్ విషర్స్ అందరం కలుసుకునే ప్రయత్నం ఒకటి. అలాగే మా సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి, మేము ఏం తీర్మానాలు చేయబోతున్నాం, ఆ తీర్మానాల వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి ఎటువంటి ప్రయోజనం కలగబోతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అంతేకాకుండా రాజకీయ తీర్మానాన్ని కూడా ఎప్పుడూ ప్రవేశపెట్టి మా యొక్క ఉద్దేశాన్ని ప్రజలకి తెలియజెప్తూ ఉంటాము. ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఇది కొత్తగా ఈరోజు డిజిటల్గా పెట్టింది కాదండి. కరోనా టైంలో కూడా నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు ఈ ప్రతిపాదన తీసుకొస్తే మేము కరోనా టైంలో కూడా మహానాడు నిర్వహించడం జరిగింది. ఇది రెండవసారి ఇలాగే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు గారి పిలుపు మేరకు ఏదైతే ఇంధనం, మీ అందరికీ తెలుసు వార్ జరుగుతుంది. ఆ వార్ ఇరాన్కి, అమెరికా అందరికీ తెలిసిందే. ఆ వార్ జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్స్ అన్నీ కూడా పెరిగిపోయినాయి. అన్ని రకాలుగా కూడా పొదుపు అనేది మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో అందులో భాగంగా మహానాడును కూడా తీసుకొని అందరూ కూడా మరి కారుల్లో, స్కూటర్లో, బస్సుల్లో వస్తారు. ఇదంతా పెద్ద ఇదవుతుంది. మనకి తోచినంత వరకు మనము ఖచ్చితంగా మనం పొదుపు చేయాలనే ఒక ఆలోచన విధానంతో ఈరోజు ఈ హైబ్రిడ్ లెవెల్లో డిజిటల్గా మహానాడు జరుగుతుంది. కానీ పాలిట్ బ్యూరో మెంబర్సు, స్టేట్ కమిటీ మొత్తం కూడా ఇక్కడ సెంట్రల్ ఆఫీస్లో అందరూ కూడా ఆ 2 రోజులు హాజరవటం కూడా జరుగుతుంది. 20 తీర్మానాల దాకా ఉన్నాయి. ఆ తీర్మానాలన్నిటినీ కూడా మేము ఏమైతే తీర్మానాలు అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మా కార్యకర్తలకి వాళ్ళ ఆలోచన విధానం కానీ ఏదైనా చంద్రబాబు గారు, లోకేష్ గారు ఒక పిలిపిస్తే దానికి కమిటెడ్గానే ఆలోచిస్తారే తప్ప వేరేగా ఆలోచించరు. వాళ్ళందరికీ సమ్మతము ఖచ్చితంగా ఉంటుంది. బాస్ ఆల్వేస్ రైట్, సమ్మతంగా ఉంటుంది. కానీ దీన్ని ఏమాత్రం తగ్గకుండా, అంటే లిటరల్గా చేసేదానికన్నా డిజిటల్గా చేసిన ఏమాత్రం తగ్గకుండా ఒక అండర్స్టాండింగ్ లెవెల్లోనే సంతాప తీర్మానాల దగ్గర నుంచి రాజకీయ తీర్మానం వరకు అన్నీ సక్సెస్ఫుల్గా మా క్యాడర్ చేస్తారు. ఎందుకంటే క్లస్టర్ లెవెల్లో కూడా టీవీలు ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది, స్క్రీన్స్ ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. సో ఇది ఖచ్చితంగా ఏమాత్రం కూడా తగ్గకుండా ధీటుగా చేయటానికి అన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అన్నిటికీ మించండి కమిట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. కోటి సభ్యత్వం ఉన్న మా పార్టీకి నారా లోకేష్ గారి యొక్క పనితీరు, చంద్రబాబు గారి యొక్క పనితీరు, వాళ్ళ యొక్క కమిట్మెంటే, క్యాడర్ కమిట్మెంట్ కూడా అదే విధంగా చూపిస్తుంది. అందరికీ నమస్కారం. మహానాడిని 2026లో అద్భుతంగా కనీ విని ఎరుగున రీతిలో నెల్లూరు జిల్లాలో ఘనంగా నిర్వహించాలని చెప్పేసి దాదాపుగా 22,700 ఎకరాల్లో ఆడ స్థలాన్ని కూడా శుభ్రం చేసేసి వాటికి ఏర్పాట్లన్నీ చేస్తున్న సమయంలో నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చారో, భారతదేశమే కాకుండా ప్రపంచమంతా కూడా ఈ యుద్ధం వల్ల అనేక ఇబ్బందులతో ఉన్నారు. కాబట్టి పొదుపును పాటించాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునిచ్చినప్పుడు వెంటనే భారతదేశంలో స్పందించిన నాయకుడు ఎవరాయంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. కాబట్టి ఈ మహానాడిని హైబ్రిడ్ మహానాడుగా తీర్చిదిద్దుతూ మే 27న ప్రతినిధుల మహాసభ, 28న ఎన్టీ రామారావు గారి
జన్మదినం 29వ తారీఖున ప్రజలతోటి అధిక సంఖ్యతోటి దాదాపుగా 5-6 లక్షల మందితోటి సభను నిర్వహించాలని చెప్పి మొదట అనుకున్నప్పటికి కూడా ఆ విధంగా కాకుండా ఇప్పుడున్నటువంటి ఏదైతే యుద్ధం వల్ల వచ్చిన పరిస్థితులను అర్థం చేసుకొని ముందుగా చంద్రబాబు నాయుడు గారి ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నేను వారికి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ప్రజల కష్టాలు తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మహానాడిని కుదించేసి ప్రజలకి ఆర్థిక భారం మనం ఈ విధంగా పొదుపు చేయాలని అనే సూచనతోటి ముందుగా పార్టీలో మేమే పాటించాలని చెప్పేసి చేస్తున్నటువంటి ఈ మహానాడును ప్రజలకి, రాష్ట్రానికి కావలసినటువంటి తీర్మానాలని మేము ఇక్కడ కేంద్ర పార్టీ కార్యాలయంలోని తీర్మానాలని ప్రవేశపెట్టడం, బలపరచటం, అదేవిధంగా రాష్ట్రంలోనే ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క మహానాడిని అందరూ ఒక దగ్గర కూర్చొని ఏదైతే టెక్నాలజీని ఉపయోగించి అందరూ కూడా తీర్మానాలను బలపరచటం, మాట్లాడటం అన్నీ జరుగుతాయి. అంటే ప్రజా సమస్యలని, ప్రజలకు కావలసిన వాటన్నిటిని కూడా ఈ మహానాడులో తీర్మానం చేస్తారు. ఆ విధంగా చేయటం అనేది అది తెలుగుదేశం పార్టీకే సాధ్యం. ఏ పార్టీకి కూడా ఆ విధంగా లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది 1 కోటి మంది సభ్యులతో కూడిన పార్టీ. ఆ పార్టీలో ఏమి చేయాలన్నా కూడా పార్టీ కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. పార్టీ కార్యకర్తలంటేనే ఒక దేశానికి సైనికులు ఏ విధంగా అయితే పనిచేస్తారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సైనికుల వలె పనిచేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మహానాడిని ఈ విధంగా చేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా మేమందరం కూడా రాష్ట్రంలోని కార్యకర్తలందరూ కూడా మనం 27, 28వ తారీఖున జరిగే మహానాడిని జయప్రదంగా మనం ఉన్న ప్రాంతంలోనే మీ క్లస్టర్ పరిధిలోనే అందరం ఒక దగ్గర కూర్చొని అందరూ కూడా చేస్తారని చెప్పేసి మహానాడిని ఘనంగా జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.